మొదటి అధ్యాయము విలాప వాక్యముల గ్రంథము 8వ వచనాన్ని చదువుతున్నాను. విలాప వాక్యముల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా వినండి, చూడండి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలయ్యను. దాన్ని గనపరిచిన వారందరూ దాని మానమును చూసి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ప్రభు ఈ లేఖన భాగములను మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి కృప దయచేసినందుకు స్తోత్రం. ఈ సమయంలో చదవబడుతున్న లేఖనము మీదై ఉన్నది, వివరించువారు మీరు, నిలువబడిన నేను మీ దాసుడను. మా తండ్రి, మీ మాటలు వివరించడానికి శక్తి చాలని వాడను. మీరే మాట్లాడి మా అందరికీ మేలు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మీ కృపకు మమ్మల్ని అప్పగించు. నాయనా, మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా రక్షకుడు, మా ప్రాణప్రియుడైన యేసు ప్రభు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. మొట్టమొదటి అధ్యాయము 8వ వచనములో ఘోరమైన పాపము చేసెను. ఎవరు? యెరూషలేము. యెరూషలేము అంటే ఆ ఊరే పాపం చేసిందా? యెరూషలేము అనే పట్టణం పాపం చేసిందా అంటే అవుననే చెప్పాలి. ప్రభువు అంతే చెప్పాడు. యెరూషలేము అంటే, యెరూషలేము అంటే ఊరేం ఊరు కాదు, ఊళ్ళో ఉన్న జనం. అది పాపం చేసింది ఎవరు? జనం. జనం పాపం చేసి ఏమంటారంటే, ప్రభు అన్నాడు అసలు దేశమే ఘోరమైన పాపం చేసింది అన్నాడు. యెరూషలేము ఘోరమైన పాపం చేసింది అంటే అసలు ఊరు మొత్తం పాపం చేసినట్టే. చాలాసార్లు పాపం చేసేది మనము. అంటే ప్రభుత్వం వాళ్ళు టికెట్ కొనుక్కొని బండి ఎక్కమంటారు, రైలు. కానీ టికెట్ కొనకుండా రైలు ఎక్కి ఏమంటారంటే దొంగ బండి ఎక్కొచ్చారు. బండి దొంగతాం మనం. ఎవరు దొంగోళ్ళు? బండి దొంగది. ఏ బండి ఎక్కొచ్చావు, ఎట్లా వచ్చావు అంటే దొంగ బండి ఎక్కొచ్చాను. బండి దొంగది కాదు, ఎక్కొచ్చినా మనం దొంగోళ్ళమే. టికెట్ లేకుండా ఎక్కాం కాబట్టి చీర మనమేమంటాం తెలుసా? బండి దొంగ బండి అంటాం. కాదు కాదు, పాపం చేసింది పట్టణం, ఆ దేశం. అయితే దేవుడు అన్నాడు అది ఘోరమైన పాపం చేసింది. ఆ పట్టణం ఏ పట్టణం అంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణము ఘోరమైన పాపం చేసింది. అంటే అసలు ఆ పట్టణము ఏ పట్టణము అని ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి. ఈ పట్టణాన్ని గురించి దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా నామముండుటకై అబ్బా, దేన్ని కోరుకున్నాడంట? ఎవరు కోరుకుంది? దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. నా నామం ఉండడానికే దాన్ని కోరుకున్నాను. దేన్ని? నా నామం ఉండుటకై నేను దేన్ని కోరుకున్నాను?
యెరూషలేమును కోరుకున్నాను. నేను యెరూషలేమును కోరుకున్నాను అంటే ఈ పట్టణము లేకపోతే ఈ దేశము దేవుని చేత కోరుకొనబడిన పట్టణం. అది గుర్తుపెట్టుకోండి. దేవుని చేత కోరుకొనబడిన పట్టణం. నా నామముండుటకై ఆ యెరూషలేమును నేను కోరుకున్నాను అన్నాడు. ఇప్పుడు యెరూషలేము ఏం చేసిందని చెబుతున్నాడు? ఘోరమైన అంటే దేవుడు కోరుకొనిన పట్టణము, దేవుడు కోరుకొనిన దేశము ఏం చేసిందంట? పాపం చేసింది. రాజుగా ఉండుటకు నేను దావీదును కోరుకొంటిని అన్నాడు. దావీదును కోరుకొంటిని అన్నాడు. ఎంతమంది అన్నలుంటే, ఎత్తైన బలాఢ్యులుంటే వాళ్ళందరిలో కూడా రాజుగా నేను దావీదును నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దేవుడు కోరుకున్న దావీదు కూడా ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుడు కోరుకున్న పట్టణమైన యెరూషలేము ఏం చేసింది? పాపం చేసింది. అంటే దేవుడు దావీదుకు వ్యతిరేకి కాదు, యెరూషలేముకు వ్యతిరేకి కాదు, పాపానికే వ్యతిరేక. గుర్తుపెట్టుకోండి. పాపాన్ని ఒప్పుకోడండి. ఆయన కోరుకున్న వాళ్ళైనా, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళైనా, ఆయన నమ్ముకున్న వాళ్ళైనా పాపం చేస్తే శిక్షిస్తాడని. మానవ స్వభావానికి మన స్వభావానికి దేవుని స్వభావానికి తేడా అదే. మనం ఏమనుకుంటాం? మనోడే పాని వై అంటాడు. ఏమంటాడు? మనోడే లేవయా, చిన్న తప్పు చేసి పెద్ద. దేవుడికి మనోడు తనోడు ఉండడు. దేవుడికి ఎవరైనా ఒకటే. పాపము విషయంలో తన మన భేదము. యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. నా నామముండుటకై నేను కోరుకొనిన యెరూషలేము. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తమును. మరలా చెప్తున్నాడండి, నేను కోరుకొనిన. అబ్బా, దేవుడికి యెరూషలేము అంటే ఎంత ఇష్టమో. దేవునికి యెరూషలేము అంటే చాలా ఇష్టం అండి. ఇందాక దినవృత్తాంతముల గ్రంథంలో నా నామం ఉండడానికి నేను కోరుకొనిన యెరూషలేము అన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ అన్న రాజ్యం మొత్తం నేను ఇచ్చేయను, కానీ నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును. జాగ్రత్త, ఈ మాటలే గుర్తుపెట్టుకోండి. దేవుడు కోరుకొనిన దేశం, దేవుడు కోరుకొనిన దేశం యెరూషలేము. ఇక్కడే 11వ అధ్యాయము 36వ వచనం కూడా చూద్దాం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన. ఎన్నిసార్లు చెప్పాడండి? నేను కోరుకున్నాను, నేను కోరుకున్నాను, నేను కోరుకున్నాను. నేను ఎందుకు కోరుకున్నానో తెలుసా? ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా నామం ఉండాలి అక్కడ. నా నామము ఘనపరచబడాలి, నా నామము హెచ్చించబడాలి. నా కొరకు యెరూషలేము పట్టణాన్ని ప్రపంచమంతా చూడాలి. ఈరోజు కూడా యెరూషలేము పట్టణాన్ని ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడు అక్కడే యుద్ధం జరుగుతుంది. అక్కడ దేవుని మందిరము కట్టబడిన స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం,
దేవుడు నివసించిన స్థలం, ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించిన స్థలం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భూభాగంలో యెరూషలేం పట్టణం. అంటే సృష్టికర్త అయిన దేవుడు వారి మధ్య ఉండడానికి ఇష్టపడిన పట్టణం. అందరి మధ్య ఉంటాడు దేవుడు, అందరి దగ్గరికి వస్తాడు దేవుడు. కానీ ఆయన కోరుకున్న స్థలం ఒకటి ఉంది, ఆయన ఎన్నుకున్న స్థలం ఒకటి ఉంది, ఆయన దేవాలయముగా ఉండాలనుకున్న స్థలం ఒకటి ఉంది, అది యెరూషలేము. ఇప్పుడు ఆ యెరూషలేము ఏం చేసిందంటే ఘోరమైన పాపం చేసింది. మామూలు పాపం కాదు. ఈ పట్టణం దీని గురించి విలాపవాక్యముల గ్రంథంలో ఏమన్నాడు చూద్దాం. విలాపవాక్యములు 681వ పేజీలో కదా మనం చూసింది. 600 ఘోరమైన పాపం చేసింది. అది నేను ఏ పట్టణమైతే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, నాకు ఇష్టమైందిగా ఉండాలని నేను కోరుకున్నానో, ఇప్పుడు ఆ పట్టణం ఏమైంది? ఆ దేశము, ఆ పట్టణము అపవిత్రమైంది. అట్లయితే ఇప్పుడు మరలా మన దగ్గరికి వద్దాం. దేవుడు మనల్ని కూడా కోరుకున్నాడు. లోకంలోని ఎంతోమంది మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, మనకంటే ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బులున్నోళ్ళు చాలామంది ఉన్నారు, మంచి అందంగా ఉండేవాళ్ళు మనకంటే చాలామంది ఉన్నారు. కానీ దేవుడు లోకంలో నుంచి నిన్ను నన్ను కోరుకున్నాడండి. కోరుకున్న మనము ఆయన ఉద్దేశంలో మనం పరిశుద్ధంగా ఉండాలి, అది పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు దేశం ఎట్లా పాడైపోయిందో ప్రజలు కూడా పాడైపోయారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు ఎవరు? మన గురిజాడ అప్పారావు గారు. గురిజాడ అప్పారావు గారు పాట రాస్తా దేశం అంటే దేశం పొద్దుకులు ఎరుసలేం కాదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. కాబట్టి మనుషులే దేవుడు ఎన్నుకున్నవారు, కోరుకున్నవారు, పవిత్రంగా ఉండాలనుకున్నవారు, పరిశుద్ధంగా ఉండాలి. పట్టణం పాడైపోయింది, అపవిత్రమైపోయింది. అదే వచనంలో చివరి లైన్ చదువుదాం. 8వ వచనం వచ్చి ఇప్పుడేం చేస్తుంది? ఇప్పుడు ఏడుస్తుంది, ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? పాపం, ఘోరమైన పాపం చేసింది. చాలా పట్టణాలు ఉన్నాయండి పాపం చేసిన పట్టణాలు బైబిల్లో. నినివే, సొదొమ గొమొర, తూరు సీదోను పట్టణములు, ఆ పట్టణాల గురించి. అవి అన్య పట్టణాలు, అవి అన్య దేశాలు. కానీ ఇది దేవుడు ప్రత్యేకంగా కోరుకున్న దేశం. లోకంలో చాలామంది ఉన్నారు పాపం చేసేవాళ్ళు, వాళ్ళతో ఆయనకు అనవసరం. వాళ్ళు కూడా కావాలి, వాళ్ళు రక్షించబడాలి. రక్షించబడి దేవుడు కోరుకొని, దేవుడు ఎన్నుకొని, దేవుడు ఇష్టపడుతున్న నేను కోరుకొనిన యెరూషలేం, అంటే నా పట్టణం కూడా పాపం చేసిందా? అంటే నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు కూడా పాపం చేస్తున్నారా? పాపమును బట్టి నిట్టూర్పు వచ్చింది ఇప్పుడు యెరూషలేం పట్టణానికి. అసలు ఈ పట్టణాన్ని గురించి ఇంకా కొన్ని మొదటి అధ్యాయంలో 2వ వచనం రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. ఏది ఏడుస్తుంది? ఎందుకు రాత్రుల్లో ఒంటరిగా ఒక్కదానికి కూర్చొని తెగ ఏడుస్తుంది? నువ్వు ఏడుపు నీ ఆపేవాళ్ళు లేడు. ఎందుకు? నీ పాపమే దానికి కారణం. యెరూషలేమా నీ పాపమే దానికి కారణం. పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా అని ఏడుస్తున్నారు యేసుప్రభు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము
మీరు అనుకుంటున్నారేమో నాకేసం ఎందుకు మీరేడ్చేది, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు యేసు. నా కొరకు మీరు అసలు యేసు ప్రభు కోసం మనం ఎప్పుడైనా ఏడవాలి, ఆయన కోసం ఏడవాలి, మన కోసమే ఏడ్చుకోవాలి మనం. అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నీ మార్గానికి దూరంగా ఉన్నాను, నేను నీ మాటలను అతిక్రమిస్తున్నాను, నీ వాక్యానికి దూరంగా, మన కొరకు మనమే ఏడవాలి. యేసు ప్రభు అన్నాడు, పిచ్చోళ్ళారా నన్నేదో సిలువ వేస్తున్నారు, నేను అసలు వచ్చిందే సిలువ వేయబడి చంపబడాలి, నేను వచ్చిందే అందుకో, అది జరుగుతుంది, నెరవేరుతుంది, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళకి అర్థం కాల అప్పుడు. ఎందుకు అన్నాడంటే ఆయన అప్పగిస్తా ఈ నిరపరాధి రక్తమును నేను నిర్దోషిని అన్నాడండి. అనంగల్ని ఏమన్నారో తెలుసా, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండు. నిరపరాధి రక్తం, పాపము లేని వాని రక్తం, పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ఆ దోషము వాళ్ళ మీదకి ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ యెరూషలేము, లేకపోతే ఒక మాట చెప్తాను, 1947 మే 14వ తారీఖున 1948 క్షమించండి 1948 మనకు 47 ఆగస్టు, వాళ్ళకి మే 14వ తారీఖు 1948 స్వాతంత్ర రాజ్యంగా ప్రకటించబడి, అప్పుడు దాకా బానిసలుగానే ఉన్నారు. స్వతంత్ర దేశం అన్నారే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశం మీద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటో తెలుసా, నిరపరాధి రక్తం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. అది ఘోరమైన పాపాన్ని కొని తెచ్చుకుంది యెరూషలేము. నేను కోరుకునిన పట్టణం, నా పట్టణం రాత్రి యందు బహుగా ఏడుస్తుంది. దాని చెంపల మీద కారుతా కన్నీరు గారుస్తూ ఉంది, ఏడుస్తుంది. రాత్రి వేళ ఒంటరిగా ఏడుస్తుంది, దుఃఖపడుతుంది, కన్నీరు గారుస్తుంది. దాని విటికాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. ఎందుకు ఈ పట్టణం ఇంత ఘోరమైనదిగా చేయబడింది అంటే దాని పాపాన్ని బట్టి. అసలు యెరూషలేము చాలా అందంగా ఉంటుందంట. యెరూషలేము పిక్చరు దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంటుందంట. ఆ అందాన్ని పోల్చాడు ఒకసారి సొలొమోను మహారాజు. ఆ అందాన్ని పోల్చాడు పరమగీత గ్రంథంలో 6వ అధ్యాయంలో. దాని అందాన్ని ఎలా పోల్చాడో చూడండి. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము పరమగీత గ్రంథము 6వ అధ్యాయములో 3వ వచనమా లేకపోతే 4వ వచనం. నా సఖీ తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు. అంటే యెరూషలేము ఎట్లుంటుందో అసలు నా సఖీ నువ్వు ఎలా ఉంటావో తెలుసా. అసలు యెరూషలేమంత సౌందర్యం నీకు, అంటే సౌందర్యంగా ఉండే పట్టణాలలో యెరూషలేము పట్టణము చాలా అందంగా ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సిటీ జెరూషలేం. జెరూషలేం ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్, చాలా అందమైన పట్టణం. ఆ సౌందర్యవతి, ఆ శూలమ్మతి, ఆ సుందరవతి. చూడండి 6వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీలందరిలో కూడానంట ఈమె ఎలా ఉంటుందంట, చాలా సుందరంగా ఉంటుందంట. ఆమె కంటే కూడా ఆమెను పోలుస్తూ నీవు యెరూషలేమంత సౌందర్యవంతురాలు. అంటే యెరూషలేముకున్న అలాంటి సౌందర్యవంతమైన పట్టణము, దేవుడు కోరుకొనిన పట్టణము, దేవుడు నామము ఉండాలని ఇష్టపడిన ఆ పట్టణము ఘోరమైన పాపం చేసింది. ఘోరమైన పాపం చేసి దుఃఖాన్ని కొని తెచ్చుకుంది.
ఏంది ఘోరమైన పాపం ఏం చేసింది? మొదటి అధ్యాయం 4వ వచనంలో నిలాప వాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో, నియామక కూటములకు ఎవరునూ రారు. అది ఏం పాపం అంటే ఏం చేసే పాపం? అసలు నియామక కూటాలు పెడితే రాదంట, అసలు రాదు. నియామక కూటాలు పాస్టర్ గారు ప్రకటన చేసుకోవటమే కానీ ఇష్టం వస్తే వస్తా, లేకపోతే లేదు. కుదిరితే వస్తా, లేకపోతే లేదు. ఇష్టమైతే వస్తా. నీ పాపానికి కారణం ఏందో తెలుసా? నీ దోషానికి కారణమేందో తెలుసా? నువ్వు ఏడవడానికి కారణమేందో తెలుసా? ఒక నియామక కూడికలను నువ్వు మానేస్తున్నావు అన్న. నువ్వు నియామక కూడికలకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుతున్నవి, పట్టణపు గుమ్మములు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితములాయను, వ్యాకుల భరితురాలాయ. ఇంత ఇబ్బంది కలగడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని కూడి కంటే ఇష్టం లేదు. పోతే పోతా, లేకపోతే లేదు. అందుకే దానికి కారణం ఏంటంటే నువ్వు ఏడవడం కారణం అదే, నీ దుఃఖానికి కారణం అదే, నీ ప్రలాపానికి కారణం అదే, నువ్వు ఏడవడానికి కారణం అదే. ఘోరమైన పాపంగా దేవుడు దాన్ని చిత్రీకరించాడు. అది ఘోరమైన పాపం అన్నాడు. ఇంకా ఈ పట్టణం ఎంత ఘోరమైన పాపం చేసిందో ఒకసారి మనము ఆలోచన చేస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దేవుడు కోరుకొనిన పట్టణం. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయం అంటే 36వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనం. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది ఈ పట్టణం అంట దేవుడు విశ్రాంతి దినములను నియమించాడు వాళ్ళకి. విశ్రాంతి దినమున దేవుని మందిరానికి రావాలి అని నిర్ణయించాడు, కానీ రాట్లా. విశ్రాంతి దినం ఉంది కానీ జనం రాట్లా. ప్రజలు ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే లేదు. కుదిరితే వస్తారు, లేకపోతే లేదు. ఇష్టమైతే వస్తారు, లేకపోతే. అది దేవుడు చూసి 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 వీళ్ళందరినీ అషూరు రాజు చెరకు పంపించేశాడు. అషూరు రాజు వచ్చేసి, క్షమించండి, నెబుకద్నెజర్ రాజు వచ్చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు విశ్రాంతి దినములను పాటించటల్లా. అందుకని దేవుడు ఏం చేశాడంటే అసలు వీళ్ళని బయటికి వెళ్ళగొట్టేశాడు. దేశానికి విశ్రాంతి దినాన్ని ఈ 70 సంవత్సరాలు దేశము విశ్రాంతి దినం అనుభవించేటట్టు చేశాడండి. ఈ మాట యిర్మీయా గ్రంథంలో ఉంది, దానియేలు గ్రంథంలో ఉంది. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం చూడండి. యెరూషలేము పట్టణానికి సంభవించిన ఈ కీడు, యెరూషలేము ఏడవడానికి కారణం యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయం 11, 12, 10 కూడా. ఉల్లాస శబ్దమును, ధ్వనిని, దీపకాంతిని చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఆ జనులు కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడగునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి
ఇర్మియా ఈ జనములన్నిటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథములో ఆ దేశము మీదికి రప్పించెను. 70 సంవత్సరాలు యెరూషలేము పట్టణము పాడుగా ఉండడానికి కారణం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినములను దేశము ఆచరించలేదు. విశ్రాంతి దినములను దేవుడు నియమించిన కట్టడలను విధులను అనుసరించలేదు. అందుకే ఘోరమైన పాపానికి ఒడిగట్టింది. ఆ దేవుడు దాన్ని ఘోరమైన పాపం, నా జనులు నేను కోరుకున్న పట్టణం, నా నామం ఉండడానికి నేను ఏర్పరచుకున్న ఈ పట్టణం ఘోరంగా చేయబడింది. కారణము ఒంటరిగా ఏడుస్తుందంట, రాత్రులు ఏడుస్తుందంట, ఓదార్చేవాళ్ళు లేకుండా ఏడుస్తుందంట, నిట్టూర్పులు విడుస్తుంది. దానంతటికీ కారణం యెరూషలేము యొక్క ఘోరమైన పాపం. ఘోరమైన పాపం చేసింది, దేవుని దృష్టికి ఆయాసం కలిగించింది. నెహెమ్యా ఆ పట్టణాన్ని గురించి ప్రార్థన చేసేటప్పుడు నెహెమ్యా ఈ మాటలు వాడాడండి. చూడండి నెహెమ్యా గ్రంథం. ఆ పట్టణం కాల్చబడిందని, ఆ పట్టణం పాడైపోయిందని తెలుసుకొని వచ్చిన తర్వాత 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. ఆ పట్టణాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం దయచేసి చూడండి. 13, 14 వచనాలు. సినాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. నువ్వు ధర్మాన్ని, కట్టడలను, విశ్రాంతి దినాల్ని ఆచరించాలని చెప్పావు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇదిగో నా విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి, నా కట్టడలను మీరు ఆచరించాలి, నా విధులను మీరు ఆచరించాలి, నా నియమావళిని మీరు ఆచరించాలని దేవుడు నిర్ణయిస్తే వాటిని పక్కన పెట్టేశారండి. అందుకే దేవుడు అసలు వాళ్ళందరినీ ఊర్లో నుండి బయటికి తరిమేశాడు. ఊర్లో నుండి బయటకు తరిమేసి దేశానికి 70 సంవత్సరాలు విశ్రాంతి దినాన్ని ఇచ్చేశాడు. అందుకే యెరూషలేము పాడవటానికి, యెరూషలేము ఏడవడానికి కారణం దేవుడు కోరుకున్న పట్టణమే. దేవుడు కోరుకున్న పట్టణమే అయినా ఆ పట్టణం దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఇంకొక మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూడండి. భూమి తోడనవద్దు, ఆయన పాదపీఠం. యెరూషలేము తోడని అనవద్దు. ఎవరిది? ఏ మహారాజు? దావీదు మహారాజు. ఏ మహారాజు? దేవుడే మహారాజు. అది అసలు ఆ పట్టణము మహారాజు, దేవుని పట్టణం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఆయన తన బిడ్డల చుట్టూ కాపుగా ఉంటాడని దైవ గ్రంథం ఉంది. ఆ బ్యూటిఫుల్ సిటీ, ఆ యెరూషలేము కాల్చబడింది, ఆ నిట్టూర్పు విడుస్తుంది, ఏడుస్తుంది. దానికి కారణం ఒక్కటే, యెరూషలేము యొక్క ఘోరమైన పాపం. యెరూషలేము యొక్క ఘోరమైన పాపం. ప్రియులారా, మన జీవితాల్లో ఏదైనా సంభవిస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, అది మన లోపమే, దేవుని లోపమేమి కాదు. మనకేదన్నా జరుగుతుందంటే అది మన పాపమును బట్టి, మన తప్పిదమును బట్టి, మన అపరాధము. సరి చేసుకున్నామా బాగుపడతాము, సరి చేసుకున్నామా క్షమించబడతాము. లేకపోతే జీవితకాలం నిట్టూర్పు విడవాల్సిందే. అయ్యా నేను ఈ తప్పు చేశానయ్యా,
నేను దావీదు ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? వెంటనే అయ్యా నేను తప్పు చేశానయ్యా అన్నాడు. నేను పాపం చేశానయ్యా, నీకే విరోధంగా పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నాడు. కడగబడ్డాడు, నీతిమంతుడుగా తీర్చాడు. అది మహారాజు పట్టణం, దేవుడు కోరుకొనిన ఈ పట్టణం, దేవుడు ఏర్పరచుకొనిన ఈ పట్టణం ఏం చేస్తుందో ఇంకో మాట కూడా మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. యెరూషలేము యెహోవాయే అసలు ఆ పట్టణాన్ని కట్టేది ఎవరంట? యెరూషలేము యెహోవాయే. కట్టేవాడు ఆయనే ఆ పట్టణాన్ని కట్టేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే, క్షేమాన్ని కలిగించేవాడు ఆయనే, ఆశీర్వదించి దీవించేవాడు ఆయనే, కోరుకున్నవాడు ఆయనే, ఎన్నుకున్నవాడు ఆయనే, ఏర్పరచుకున్నవాడు ఆయనే. అయితే ఆయన దృష్టికి, ఆయన కట్టడలకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టి, ఆయన నియమానికి, ఆయన పద్ధతికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. మళ్ళీ ఏమనుకుంటుందంటే నేను చాలా మంచిదాన్ని అనుకుంటుంది, నేను చాలా పవిత్రమైన దాన్ని అనుకుంటుంది అన్నాడు. నువ్వు అపవిత్రురాలివి అన్నాడు. అది ఘోరమైన పాపం చేసింది, అపవిత్రం. నా కట్టడలను అనుసరించకపోవడమే అపవిత్రం, నా విధులను పాటించకపోవడమే అపవిత్రం. ఆ పట్టణాన్ని గురించి ఏమన్నాడో చూద్దాం దయచేసి. ఏమంటున్నాడు ఆ పట్టణాన్ని? ఆయన కోరుకున్న పట్టణమే. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథంలో ఆ పట్టణాన్ని గురించి ఒక చక్కని మాట రాయబడింది. అది చాలా సౌందర్యం కలిగిన పట్టణమే. ఆ పట్టణాన్ని గురించి 16వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, ఏం చేస్తుందంట? హేయ కృత్యం. హేయము అంటే అసహ్యమైన కృత్యములు. యెరూషలేమును నేను ఎంత పవిత్రంగా ఎన్నుకున్నాను, నా పట్టణంగా ఉండాలని నేను కోరుకున్నాను, అది హేయ కృత్యములు చేస్తుంది, అంటే అసహ్యమైన కార్యాలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అసహ్యమైన కార్యాలు చేస్తుంది. యెరూషలేము హేయ కృత్యములు అన్నాడు ఒక మాట. ఇంకో మాట ఏమన్నాడో చూద్దాం. అక్కడే 12వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం. జనులకు ఇలాగ ప్రకటించుము, యెరూషలేము నివాసులను గూర్చి, ఇశ్రాయేలు దేశమును గూర్చి, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన ఇందాక ఏ కార్యములు, ఇప్పుడు బలాత్కారం. అసలు నిజంగా యెరూషలేమును దేవుడు ఎంత ప్రేమించాడంటే, యెరూషలేము పట్టణమును నేను, అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో కానీ దేవుడు వాటన్నిటిని కోరుకోవాలా. యెరూషలేము నాకు పరిశుద్ధ స్థలమై ఉండాలి, నేను వారి మధ్య ఉండాలి, అది నా పట్టణం అయి ఉండాలి, అందుకని అది మహారాజు పట్టణం అన్నాడు. అంత ఇష్టపడ్డాడండి యెరూషలేము అంటే దేవునికి అంత ఇష్టం. ఇంకొక మాట కూడా వాక్యంలో రాపించాడు, యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. దాని క్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏమవుతారంట? వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళందరూ వర్ధిల్లుదురు అని ఉందండి. అంటే నిజంగా పట్టణం కొరకు ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతామంట. ఎంత ఆశ్చర్యం!
దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు ఏంది ఇంత బలత్కారం ఏం చేస్తుంది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూద్దాం. చూడండి ఏంది బలత్కారంలో, ఏంటి పట్టణం ఇంత. 24వ వచనం చూడండి, 23 కూడా చదువుదాం. 16వ అధ్యాయం యెహెజ్కేలు 23, 24. ఎంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ అదే ప్రభువైన యెహోవా నీవు వీధిని గుళ్ళు కట్టింది, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచింది. బా ఏం చేస్తుందంట? గుళ్ళు కడుతుంది, బలిపీఠాలు కడుతుంది. బలి ఎక్కడ అర్పించాలి? ఇశ్రాయేలీలందరూ బలి ఎక్కడ అర్పించాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? అందరూ యెరూషలేముకి వెళ్ళాల్సింది. అది దేవుని నియమం. వాళ్ళు ఎక్కడుండా, దేశంలో ఎక్కడుండా బలి అర్పించడానికి ఎక్కడికి పోవాలి? ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలు చేయకూడదు. ఆ దినాలలో దేవుడు ఒక నియమాన్ని నియమించారు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? వీధికి ఒక గుడి కట్టేశారు. ఏం గుడి? యెరూషలేము గుడే. వీధికి ఒక గుడి కట్టేశారు. అంటే దేవుని నియమం వాళ్ళకి అక్కర్లేదు, దేవుని కట్టడం వాళ్ళకి అక్కర్లేదు. అదే ఘోరమైన పాపం చేసిందనడానికి దేవుడు ఏంటంటే, నేను నియమించిన కట్టడి ఏదైతే ఉందో దాన్ని తృణీకరించాను, నేను నియమించిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని తృణీకరించాను. యెరూషలేము హేయమైన కార్యములు చేసింది, కృత్యములు, బలత్కార్యములు చేసింది. ఇంకా మత్తయి సువార్తలో అన్నాడు, చాలా దేవుడు ఎంత బాధపడ్డాడో. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటున్నాను, లేకపోతే 23వ అధ్యాయం, 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, బా ఏం చేస్తుందంట? దేవుడు పంపించిన ప్రవక్తలు ఏం చేస్తుందంట? ఈ పట్టణం చంపుతుంది. అంటే దేవుని మాటలు ప్రజలకు చెప్పే వాళ్ళని ఏం చేస్తుంది? యెరూషలేము చంపుతుంది. అంటే ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు యెరూషలేము పట్టణం? దేవునికే వ్యతిరేకం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కూడా జరుగుతుంది అదే. దేవుని ప్రవక్తలను ఏం చేస్తున్నారు? దేవుని పక్షాన సువార్త చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అది దేవునికి చాలా బాధాకరమైన మాట. ప్రవక్తలను చంపుతున్నావు యెరూషలేమా, నేను నిన్ను ఏర్పరచుకొని నా పట్టణంగా ఉండాలని నేను అనుకుంటే నా పక్షము వచ్చిన నా బిడ్డలను నువ్వేం చేస్తున్నావు? చంపుతున్నావు. నువ్వు హేయ కృత్యాలు చేస్తున్నావు, బలాత్కారాలు చేస్తున్నావు, వీధిన నీకు ఇష్టమైనట్టు ఏం చేస్తున్నావు? గుడి కడుతున్నావు, అక్కడ బలిపీఠాలు కూడా కట్టేస్తున్నావు, అక్కడే అన్నీ చేస్తున్నావు. నా నియమం నా కట్టడం నీకు అవసరం లేదు, నా విధానం అవసరం లేదు, ఘోరమైన పాపం చేస్తున్నావు. అందుకనే 23వ వచనంలో అన్నాడు, అక్కడ 23వ వచనంలో, క్షమించండి, ఇర్మియా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 16:23 అన్నాడు, నీకు శ్రమ. ఎందుకు నీకు శ్రమ? హేయమైన కృత్యాలు చేయడాన్ని బట్టి, అసహ్యమైన కార్యాలు చేయడాన్ని బట్టి, దేవుని నిబంధనలను నియమాన్ని మీరడాన్ని బట్టి, అదే నువ్వు ఘోరమైన పాపం చేసావు. విషయం లూకాసు వార్తలోనికి ఒకసారి వద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. నలభై 41వ వచనం, 21వ అధ్యాయము 41వ వచనం, క్షమించండి 19వ అధ్యాయము 41వ వచనం.
ఆయన వారితో ఆయన 19 అధ్యాయం 41 లూకాసు వార్త. ఆయన పట్టణమునకు ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చాడంటే యేసు ప్రభు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై, దేని విషయం? యెరూషలేము పట్టణం విషయమై యేసు ప్రభు ఏం చేశాడు? సృష్టికర్త ఏం చేస్తున్నాడు? నేను కోరుకొనిన పట్టణము, పవిత్రంగా జీవించాలనుకున్న పట్టణము, నేను ఇష్టపడి ఎన్నుకున్న పట్టణము, నా దేవాలయంలాగా ఉండాలనుకున్న పట్టణము, నాకు ఆరాధన జరగాలనుకున్న పట్టణం, నా బలి అర్పణలు జరగాలనుకున్న పట్టణం, నా విధులను నా కట్టడలను నెరవేర్చాలనుకున్న ఈ పట్టణాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. యేసు ప్రభువుని దుఃఖపెడుతుందండి ఈ పట్టణము. దేవుడు ఏర్పరచుకున్న పట్టణమే. ఆ పట్టణము మనమే. మనలో ఆయన ఆరాధన జరగాలని, మనలో ఆయన కార్యాలు జరగాలని, మన ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆయన మనల్ని కోరుకుంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు నియమాలను పక్కన పెట్టి, యేసు ప్రభు కట్టడలను పక్కన పెట్టి, ఆయన విధులను పక్కన పెట్టి యేసు ప్రభుకి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? దుఃఖాన్ని కలిగిస్తున్నాం. అదే అక్కడ అన్నాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడు. నీ విషయమై యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా? నిన్ను నిజంగా ఆయన ఎన్నుకున్నాడే లోకంలో నుంచి. లోకంలో నిన్ను ఏర్పరచు. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన యొక్క, మన దేహం ఆయన యొక్క దేవాలయం, అంతే కదా? మీ దేహము దేవుని ఆలయం. ఇక్కడ ఆరాధన జరగాలి. మన దేహంలో ఆయనకు సంతోషం కలగాలి. మన దేహాన్ని బట్టి ఆయన మహిమ పొందాలి. మన దేహమును బట్టి ఆయన ఘనపరచబడాలి. అయితే మన దేహమును బట్టి ఆయన దుఃఖపడుతున్నాడా? మన దేహాన్ని బట్టి ఏడుస్తున్నాడా యేసు ప్రభువారు? నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు? అయ్యో, నేను కోరుకుని నా బిడ్డలు, నేను ఏర్పరచుకొని నా బిడ్డలు, నా నియమానికి అసలు అవకాశం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా పోతున్నారు, వాళ్ళ ఇష్టమే నెరవేర్చు అన్నాడు ప్రభు. దాని విషయమై ఏడ్చేమంటున్నాడు, నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నీ ఎడల నీకెంతో యెరూషలేము పట్టణమా, నేను నిన్ను కోరుకుంటే, నిన్ను ఎన్నుకుంటే, నిన్ను ఏర్పరచుకుంటే నువ్వు ఘోరమైన పాపం చేస్తూ నాకు దూరంగా ఉంటున్నావు, నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నావు, నా విధులను నెరవేర్చడంలో నువ్వు దూరం అయిపోతున్నావు. దూరం అయితే అయ్యిందిలే. చివరికి ఆ పట్టణం ఏడుస్తుంది, దుఃఖపడుతుంది, ప్రలాపిస్తుంది, నిట్టూర్పులు విడుస్తుంది. అక్కడ అన్నాడు, దాని చెలికాండ్రు అందరూ దానికి శత్రువులైరి, ఓదార్చేవాళ్ళు ఒక్కడు కూడా. ఎందుకు? ఏమైంది అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంది, దేవుని దృష్టికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దేవుని కట్టడలకు, దేవుని విధులకు వ్యతిరేకంగా జీవిస్తుంది. అందుకే ఆ పట్టణానికి దుఃఖం, ఆ పట్టణానికి ఏడుపుకి కారణం. ప్రభు ఇప్పుడు ఆ పట్టణాన్ని చూసి, ఈ రోజైనా, ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు గ్రహిస్తే మేలు, తెలుసుకుంటే మేలు, అనుసరిస్తే మేలు, వెంబడిస్తే మేలు. ప్రియులారా, యెరూషలేము అంత ఘోరంగా తయారైంది, అంత బాధాకరంగా అది ఏడ్చింది. అట్లయితే నీవు నేను ఎలాగున్నామో, ఆయన కోరుకున్న మనం ఎలాగున్నామో, మనము కూడా ఒకసారి మనమే ఆలోచన చేసుకుంటాం. యెరూషలేము పట్టణం విషయమై బాధపడుతున్న దేవుడు నిన్ను నన్ను బట్టి సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆయన నిన్ను నన్ను లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు, లోకంలో నుంచి ఎన్నుకున్నాడు, లోకంలో నుంచి కోరుకున్నాడు మనల్ని. మనకంటే గొప్పోళ్ళు లేరా? మనకంటే తెలివైన వాళ్ళు లేరు? ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.
అయితే మనం ఆయనకు సంతోషం కలిగిస్తున్నామా, ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నామా? ఆయన ఇష్టపడ్డ మనము ఆయనకు బాధ కలిగిస్తున్నాము. ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. యెరూషలేము పట్టణము ఈరోజు మనకి సూచనగా ఉంది. మనం ఎలాగున్నాము? మనము కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన బిడ్డలంగా ముందుకు సాగాలని, ఆయన ఆలయంగా మనం ఉండాలని, ఆయనకు ఘనత తెచ్చేవారిగా ఉండాలని, ఆయనను ఆరాధించేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగా యెరూషలేము పట్టణము వలె మనం ఆయనకు బాధ కలిగించకుండా ఆయన సంతోషపెట్టు వారంగా, ప్రభువుకి మహిమ తెచ్చేవారిగా ఉండాలని నేను ప్రేమతో కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించి దీవించునుగాక.